జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల అక్రమ ఆగడాలు పెరుగుతున్నాయి. అధికారులకు తెలియకుండానే తమ లాగిన్లు ఉపయోగించి అనుమతులు లేకుండా పనులు చేయడం, నిబంధనలు ఉల్లంఘించడం దాదాపు నిత్యకృతంగా మారిపోయింది. శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఓ ఆపరేటర్ జోనల్ కమిషనర్ లాగిన్ అక్రమంగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. గతంలో కూడా ఇలాంటి అనేక రకాల అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో అధికారులు పలు ఆపరేటర్లను సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, హెల్త్ శాఖల్లో ఆపరేటర్లు అధికారుల సమ్మతి లేకుండా భవన అనుమతులు, పన్నుల కేటాయింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాల ప్రక్రియలో అక్రమంగా మినహాయింపు ఇచ్చే ప్రక్రియకు పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. అధికారులకు తెలియకుండా అక్రమంగా కొన్ని పనులు చక్కబెట్టడం నిత్యాకృతంగా మారింది. కొందరు అధికారులు డిజిటల్ కీలను ఆపరేటర్లకు ఇవ్వడం కారణంగా ఇంకొందరు ఇతర అధికారుల లాగిన్లు తెరిచి ఇష్టానికి పనులు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. శేర్లింగంపల్లి జోన్లో ఈ తతంగం గురువారం మరోసారి బయటపడింది. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ఓ కంప్యూటర్ ఆపరేటర్ ప్రయత్నించగా గుర్తించి విధుల నుంచి తొలగించారు. గతంలోనూ ఈ జోనల్ కార్యాలయంలో అధికారులకు తెలియకుండా లాగిన్ తెరిచారన్న కారణంతో 5 ఆపరేటర్లను సస్పెండ్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వారిపై కేసులు నమోదయ్యాయి. శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. కార్యాలయంలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాయిబాబా వద్ద ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం అర్ధరాత్రి జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో జోనల్ కమిషనర్ మొబైల్ నెంబర్కు పలుమార్లు వన్ టైం పాస్వర్డ్ వెళ్లింది. అప్రమత్తమైన హేమంత్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు. అర్ధరాత్రి సమయంలో లాగిన్ ఎవరు ఓపెన్ చేశారో దర్యాప్తు చేయాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. డౌన్లోడ్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ ఎల్ఆర్ఎస్ ఫైల్ కోసం జోనల్ కమిషనర్ లాగిన్ తెరిచే ప్రయత్నం చేశారని గుర్తించారు. వెంటనే ఆయనను విధుల నుంచి తొలగించాలని అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఆదేశించారు. అభిలాష్ పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే అతను మరింత రెచ్చిపోయాడని చెబుతున్నారు. ఏసీపీ సెక్షన్ ఆఫీసర్ల లాగిన్లను ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి తెరిచి ఫైల్ క్లియర్ చేస్తున్నట్లు గుర్తించారు. కాగా అభిలాష్ జీహెచ్ఎంసీ పరిధిలో పలు సర్కిళ్లలో పనిచేయడానికి అక్కడ కూడా ఈ విధంగానే చేశాడని సమాచారం. శేర్లింగంపల్లి జోన్లో 6 ఏళ్ల క్రితం ఇదే తరహా తతంగం వెలుగులోకి వచ్చింది. సంస్థలోని రెవెన్యూ విభాగం ఆపరేటర్లు వివాదాస్పద భూములు, ఇంటి నెంబర్లు కేటాయించినట్లు తేలడంతో వారిని విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ కొందరు ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, హెల్త్ విభాగంలో వీరి ఆగడాలు మితిమీరుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ దరఖాస్తుల ఆమోదం, ఆస్తి పన్ను నంబర్ల కేటాయింపు, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో ఆపరేటర్లు అధికారులకు తెలియకుండా పనులు చక్కబెడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. అధికారులకు తెలియకుండానే తమ లాగిన్లు ఉపయోగించి అనుమతులు లేకుండా పనులు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం దాదాపు నిత్యకృత్యంగా మారిపోయింది. శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఆపరేటర్ జోనల్ కమిషనర్ లాగిన్ అక్రమంగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. గతంలో కూడా ఇలాంటి అనేక రకాల అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో అధికారులు పలు ఆపరేటర్లకు సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, హెల్త్ శాఖలలో ఆపరేటర్లు అధికారుల సమ్మతి లేకుండానే భవన అనుమతులు, పన్నులు, కేటాయింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు ప్రక్రియలో అక్రమంగా మినహాయింపు ఇచ్చే ప్రక్రియకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు రావడం, దాంతో అధికారులు వారిపై కేసులు నమోదు చేసి వాళ్ళు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్
ఆపరేటర్లు పనిచేస్తున్న వారు అది పనులు చక్కబెట్టడం నిత్యకృత్యం మారింది. కొందరు అధికారులు మాత్రం డిజిటల్ కీలను ఆపరేటర్లకు ఇవ్వడం కారణంగానే వాళ్ళు బిజీ ఉండడంతో వాళ్ళ ఆపరేటర్లకు వాళ్ళు కీ డిజిటల్ కీ ఇవ్వడం కాగా ఇంకొందరు ఇతర అధికారుల లాగిన్లు తెరిచి ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. షేరింగంపల్లి జోన్ లో ఈ తతంగం అంతా మరోమారు బయటపడింది. జోనల్ కమిషనర్ హేమంత్ గోర్కాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ ప్రయత్నించగా అతనికి గుర్తించి విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. గతంలోనూ ఈ జోనల్ కార్యాలయంలో అధికారులు తెలంగాణలో లాగిన్ తెరిచారన్న కారణంతో 5 ఆపరేటర్లను సస్పెండ్ చేశారన్న విషయం తెలిసిందే. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. కార్యాలయంలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాయిబాబు వద్ద కూడా ప్రస్తుతం అతను విధులు నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం అర్ధరాత్రి జోనల్ కమిషనర్ హేమంత్ బొర్కాడే లాగిన్ ఓపెన్ చేసి ప్రయత్నం చేయడంతో దీంతో జోనల్ కమిషనర్ మొబైల్ నెంబర్ కు పలుమార్లు 1 టైం పాస్వర్డ్ వెళ్లడం జరిగింది. ఆ విషయం తెలిసిన అప్రమత్తమైన హేమంత్ బొర్కాడే ఈ విషయంపై అధికారులతో చర్చించారు. అర్ధరాత్రి సమయంలో లాగిన్ ఎవరు ఓపెన్ చేశారు దర్యాప్తు చేయాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ ఎల్ఆర్ఎస్ ఫైల్ కోసం జోనల్ కమిషనర్ లాగిన్ తెరిచే ప్రయత్నం కూడా చేశారని గుర్తించారు. వెంటనే ఆయన విధుల నుంచి తొలగించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఈ పనులు చేస్తున్న వాళ్ళకు కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళను సస్పెండ్ చేసి మళ్ళీ విధులకు తీసుకోకుండా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అభిలాష్ పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్టు హెచ్చరించడం వల్లే అతను మరింత రెచ్చిపోయి ఈ పనులు చేస్తున్నాడని చెప్పి తెలిసింది. ఏసీపీ సెక్షన్ ఆఫీసర్లు లాగిన్లు వారికి తెలియకుండా అర్ధరాత్రి తెరిచి ఫైల్ క్లియర్ చేస్తున్నట్టు గుర్తించారు. కాగా అభిలాష్ జిహెచ్ఎంసీ పరిధిలో పలు సర్కిళ్లలో పనిచేయడం జరిగింది. అక్కడ కూడా ఈ విధంగానే చేశాడని సమాచారం. గతంలో కూడా షేర్లింగంపల్లి జోన్ లో 6 ఏళ్ల క్రితం ఇదే తరహాలో తతంగం వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థలోని రెవెన్యూ విభాగం ఆపరేటర్లు వివిధ వివాదాస్పద భూములకు కూడా ఇంటి నంబర్లు కేటాయించినట్టు తేలడం, వారిని విధుల నుంచి కూడా తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర జోనల్ సర్కిల్ కార్యాలయంలో కూడా కొందరు ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక మరియు రెవెన్యూ హెల్త్ విభాగాల్లో వీరి ఆగడాలు మితిమీరుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ దరఖాస్తుల ఆమోదం, ఆస్తి పన్ను నంబర్ల కేటాయింపు, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో ఆపరేటర్లు అధికారులకు తెలియకుండానే ఈ పనులు చెక్కబెడుతున్నారు. గతంలో కూడా జోనల్ చందాన షేర్లింగంపల్లి జోనల్ ప్రదేశ్లో సుమారు 20-25 మంది అవుట్సోర్సింగ్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆపరేటర్లు వాళ్ళను కూడా పక్కకు తప్పించడం జరిగింది. తప్పించి వాళ్ళను వేరే చోట్ల కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళ నిత్యకృత్యంగా మారింది. ఎక్కడ పోయినా కానీ మాకు అడ్డు అదుపు లేదు, మా పని ఇదే, మేము చేయాల్సిన పని ఇదే అని అంటూ మామూలుకు లోబడి వాళ్ళు పనులు చేపడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఇంటి నెంబర్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కొంతమంది అక్రమార్కులు ఉండగా వాళ్ళకి వీళ్ళు సహకరిస్తున్నారని తెలుస్తుంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బాసిత్.